ఆంధ్ర ఊటీ అరకు లోయలో నేటికి 20 రోజుల నుండి వర్షాలు కురవడంతో నదులు పొంగుతూ ప్రవహిస్తున్నాయి. అందువలన గిరిజనులకు అవగాహన నిమిత్తమై అరకు వ్యాలీ సీఐ రుద్రశేఖర్ మీడియా సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇందువల్ల చాలా మంది వాగులు దాటుతూ ఉండగా ప్రమాదాలకు గురయ్యారు. అందువలన ఎవరైనా వాగులు దాటాలి అంటే దగ్గరలో ఉన్న వంతెనపై నుండి దాటాలి అని ఆయన సూచించారు. మరియు చేపలు వేటగా వెళ్తున్న చాలా మంది అప్రమత్తంగా ఉండాలి అని, నదిలో దిగవద్దు అని ఆయన అన్నారు. కొంతమంది గృహ అవసరాల నిమిత్తం నదుల్లో దిగి ఇసుక తవ్వకాలను చేస్తూ ఉన్నారని, వారు నదీ ప్రవాహం తగ్గే వరకు తవ్వకాలు ఆపేయాలి అని ఆయన సూచించారు. అలాగే నదుల వద్ద, ప్రవాహాల వద్ద సెల్ఫీలు దిగడం ఆపేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో అరకు వ్యాలీ సీఐ రుద్రశేఖర్, ఎస్ఐ సంతోష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మన బోర్డర్లోనైతే కూంబింగ్ ఆపరేషన్ అయితే నడుస్తుంది. అలాగే ప్రత్యేక బలగాలు కూడా ఉన్నాయి. మన ఈ రోడ్ ఓపెనింగ్లు, కల్వర్ట్ చెకింగ్స్, అలాగే వెహికల్ చెకింగ్ డైనమిక్గా వెహికల్ చెకింగ్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లోనే డిఫరెంట్ టైమింగ్స్లోనే చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే మనకి టార్గెట్ పర్సన్స్ అంటే మావోయిస్ట్ గతంలోనే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన కానీ, లేదంటే వాళ్ళు ఏమైనా వాళ్ళు ప్రకటించిన పేర్లు ఏమైనా ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం సేఫెస్ట్ ప్లేస్ అరకే కాబట్టి అరకులో అందరినీ రీలొకేట్ అవ్వమని చెప్పాం. వాళ్ళు ఇక్కడ రీలొకేట్ అయి ఉన్నారు. వాళ్ళ సెక్యూరిటీ కూడా మేము నైట్ టైం కూడా మానిటర్ చేస్తాం. ఎంతమంది ఉంటారు సార్? మనకి సుమారుగా 114 మంది ఉన్నారు. మన సర్కిల్ పరిధిలో చెప్తున్నాం. 114 మంది సార్, అంటే అన్ని పార్టీలు కలిపి బోర్డులు అయితే మనం పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళు వచ్చిన విహారయాత్ర కూడా సక్రమంగా హ్యాపీగా అయిపోయి వాళ్ళ డెస్టినేషన్ చెప్పి తమ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. తర్వాత ఈ పబ్లిక్ అంతా కూడా గడ్డలు అనవసరంగా దాటకుండా చేపల వేటకి వెళ్ళం కానీ, లేదంటే ఇసుక తీయడానికి వెళ్ళం కానీ అలాంటివి ఏమీ చేయకుండా ఉండడం కోసం తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటి వద్దన ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. అలాగే ఏమైనా ఇల్లు కూలిపోయే పరిస్థితి ఏమైనా ఉంటే మాత్రం సేఫెస్ట్ ప్లేస్ చెప్తే రెవెన్యూ వాళ్ళతోనే కోఆర్డినేషన్ చేసి వాళ్ళని ఏదో ఒక హాస్టల్కి తరలించడం కానీ ఏదైనా చేస్తాం.